పాపా గ్లాస్ కందిపప్పు ఉంటాయివా మళ్ళీ ఇచ్చేస్తా. నేనేమని పో. అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా పాపా. కదా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా. నీ వీడియోస్ కి అన్ని లైక్లు ఇచ్చాను కదా, మరి నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా? అంటే అది ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పండ్రు. మనం ఎప్పటి నుంచో ఈ మిడిల్ క్లాస్ లోనే ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాం తెలుసా? దురద. డబ్బులు కనిపిస్తే చాలు ఖర్చు పెట్టేదాకా దురదలు వచ్చేస్తాయి. డబ్బులు అయిపోయిందా దురద ఉండదు. ఏమైందండి అలా ఉన్నారు? మా ఆఫీస్ బిల్డింగ్ కూలిపోయింది, మా స్టాఫ్ అంతా చనిపోయారు. అవునా? నేను టీ తాగడానికి వెళ్ళాను కాబట్టి బ్రతికిపోయాను. పోనీలేండి, దేవుడు మిమ్మల్ని రక్షించాడు. బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు జగదంబ సెంటర్ లో 5 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నష్టపరిహారం మంజూరు చేసింది. మీకెప్పుడు టీ తాగి అలవాటు పోతాదో. ఏమైందో అలా పడుకున్నావు? లైట్ గా జ్వరంగా ఉందండి. ఉండు, టాబ్లెట్ కొని తీసుకొస్తా. బయట ఏటా గోలా? ఎదిరింటి ఆవిడకి పక్కింటి ఆవిడకి గొడవ అవుతుంది. టాబ్లెట్ వద్దు కానీ వేడిగా టీ పెట్టి తెచ్చేయండి. ఏంటి సమీర్ కుట్లు నేర్చుకోవడానికి కుట్టు మిషన్ కొనాలి. అదేంటి, సమీర్ని డాక్టర్ చేద్దాం అనుకున్నాగా, మళ్ళీ మిషన్ ఎందుకు? కుట్లు కుట్టడం నేర్చుకుంటానే కదా డాక్టర్ అయ్యేది. ఏమండి 2 రోజులుగా నిద్ర పట్టట్లేదండి. ఏమైంది? మన పక్కింటి దాని మెల్ల రాళ్ళ నెక్లెస్ చూసానండి, అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. అంతేనా? నేనున్నాను కదా నీకు, ఇప్పుడు ఆర్డర్ పెడతాను. ఒక్కసారి చూపించండి, నేను కూడా సైజ్ చూసుకుంటాను. నిద్ర మాత్రలు ఏం సైజ్? ఇంతే కదా ఉండేది అవి. హలో అక్క, నేను మధుని. 3000 రూపాయలు అవసరం పడింది, కొంచెం ఉంటే అప్పుగా ఇస్తావా? నా దగ్గర ఎక్కడమ్మా డబ్బులు? నేనే చాలా పేద్దాన్ని. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ రాసుకోవడానికి డబ్బులు లేకపోతే రూపాయి ఆరెంజ్ బిల్ల కొనుక్కొని చప్పరించుకుంటూ వెళ్ళిపోతాను. ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవునండి, మనకి పెళ్ళైన దగ్గర నుండి ఒక్కరోజు కూడా సెలవు పెట్టుకుంటే డైలీ ఆఫీస్కి వెళ్తారేంటి? నాకు కూడా మనశ్శాంతి కావాలి కదా. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, వెళ్ళొస్తా మరి. ఏంటి సార్ అది? వెళ్ళొస్తా మరి. అప్పడాల కర్ర ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. హలో, ఏమంటే ఎక్కడున్నారు? బండి మీదకి వెళ్ళి పడ్డానే, హాస్పిటల్ కి పోవాలి. ఇక జాగ్రత్త, లంచ్ బాక్స్ వంకర పెట్టకు, సాంబార్ మొత్తం ఉలికిపోతుంది. ఖాన్, నాకు దెయ్యం పట్టింది అనుకో, దాన్ని వదిలించడానికి ఏం చేస్తావు? అలా చూస్తావేంటి? నాకు దెయ్యం పడితే వదిలించడానికి ఏం చేస్తావు? నిజం చెప్పమంటావా? నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేనేం ఫీల్ అవును, నువ్వు చెప్పు. దయ్యానికి ఎప్పుడు దయ్యం పట్టదు. నాకు బంగారం కొనండి. నన్ను ఎవరికైనా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కొనుక్కో. ఆ నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయి కూడా కొనుక్కోరు మిమ్మల్ని. కొంటే నిజంగానే అమ్మేసేలాగా ఉన్నావే. మా ఇంట్లో ఏది తిన్నా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఏ నూనెతో మేడం? కోకోనట్ ఆయిల్, ఘీ. వంట మొత్తం కొబ్బరి నూనె అంటే పారాషూట్ అయ్యానా మేడం? కొంప తీసి పారాషూట్ ఆయిల్ పెట్టి వండుకున్నారు. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. మా ఆయన గురించి చెప్పాలంటే వెధవా, 1వ నెంబర్ వెధవా, మాకు పాలు వేసే పాపారావు గాడు. మా ఆయన గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే పోరంబోకు దొంగ ఎదవా, మన కిరాణా కొట్టు అప్పిగాడు. మా ఆయన నన్ను హోటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎంగిలి మెతుకులు ఏరికి తినే ఎదవా, మన రేషన్ డిపో రమణగాడు. నాన్న, నువ్వు పక్కకి వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? నేను చెప్తున్నాను, మీ మగవాళ్ళ మనసు కంటే మా ఆడవాళ్ళ మనసే చాలా మంచిది. మీ ఆడవాళ్ళ కన్నా మా మగవాళ్ళ మనసు చాలా మంచిది. ఏం కాదు, మా ఆడవాళ్ళ మనసే మంచిది. చూడు, ప్రపంచంలో 90% మంది భార్యలు తన భర్తల ఫ్రెండ్స్ని ఇష్టపడతారా? ఇష్టపడరు. అదే ప్రపంచంలో 100% మంది భర్తలు తన భార్యల ఫ్రెండ్స్ని ఇష్టపడతారు. అవునా కాదా? అవును. మరి ఎవరి మనసు మంచిది? మీ మగవాళ్ళ మనసే మంచిది. వెళ్ళి టీ తీసురా.
ఫోన్లో ఏ విటమిన్స్ ఉంటాయో తెలియదు కానీ ఒక్కరోజు ఫోన్ ఆడకపోతే ఆరోగ్యమేం బాగోదు. అమ్మ బాగా ఆకలేస్తున్నామా, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అమ్మా. తమ్ముడు చూడనందుకు బానే ఉన్నావు కదా, నీకు మంచి పని ఇప్పిస్తాను, చేసుకుంటావా? చేసుకుంటానక్క. నెలకి దీంట్లో ఎంత సంపాదించావు చెప్పు, దాని తగ్గ పని చూడాలి కదా. నెలకి 150,000. సల్మా ఎక్కడికి వెళ్తున్నావు? సరుకులకి వెళ్తున్నాను. ఇంట్లో పనంతా నేనే చేసుకోవాలి, బయట నుండి సరుకులు నేనే తెచ్చుకోవాలి. నేను తెస్తాను, ఏం కావాలి చెప్పు. నెయిల్ పాలిష్, లిప్స్టిక్, ఫౌండేషన్. ఎలా నువ్వే తెచ్చుకో. అవునండి, నాకు డౌట్. ఏంటి? ఎప్పుడు పెళ్లి చూపులకి అబ్బాయిలు వెళ్తారు, అమ్మాయిలు ఎందుకు వెళ్ళరు? అమ్మాయిలు వెళ్తే ఇదే మ్యాచింగ్ లో ఇంకో మోడల్ చూపించమంటారు. తమ్ముడు ఎగ్జామ్స్ వస్తున్నట్టున్నాయి. అవునక్క. మనసు పెట్టి బాగా చదువు, ఖచ్చితంగా పాస్ అవుతావు. మనసు పెట్టి చదవలేనక్క. ఏ? నా మనసు పక్కింటి రాధాకి ఇచ్చానక్క.